వెల్కమ్ టు ఎంఎం పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. సో మేమైతే ఇప్పుడు వరంగల్ షోకి అయితే వెళ్తున్నాము. మేము హస్కీ తీసుకొని వెళ్తున్నాం. లాస్ట్ టైం నేను ఒక వీడియో షూట్ చేశాను హస్కీస్ గురించి. సో మనతో జోషువా బ్రో ఉన్నారు. సో బ్రోతో ఒకసారి మాట్లాడదాం. నేను బ్రోతోనే వెళ్తున్నాను. సో హాయ్ బ్రో. హాయ్ మహేష్. బాగున్నారా? బాగున్నాం. ఓకే, ఆల్ గుడ్. అయితే బ్రో ఏంటంటే ఎప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. సో ఈసారి మనం కొంచెం తెలుగులో కన్వర్ట్ చేద్దాం బ్రోని. సో ఇది వరంగల్లో ఇది సెకండ్ టైమా మీరు వెళ్ళేది వరంగల్ షోకి? అదే మీరు ఇంతకు ముందు కూడా వెళ్ళారు? యాక్చువల్లీ నేను పాస్ట్ 6 years నుంచి వెళ్తున్నా వరంగల్లో. షో అవుతుంది. ఇది KCI ఛాంపియన్షిప్ షోస్. ఓకే. ఇది ఇప్పుడైతే పాయింటెడ్ కాదు, కానీ ఇప్పుడు ఛాంపియన్షిప్ షోస్ అఫిలియేటెడ్ విత్ KCI. ఇది జడ్జెస్ వస్తున్నారు, సంజిత్ మోహంటి ఇంకా గౌరీ నార్గోల్కర్ జడ్జెస్, టాప్ జడ్జెస్ వాళ్ళు. ఓకే. మళ్ళా ప్రతి ఇయర్ నేను వెళ్తా. ఈ రోజు అయితే లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినా సేమ్ హస్కీ తీసుకొని. లాస్ట్ ఇయర్ బెస్ట్ పప్పీ ఇన్ షో దొరికింది మనకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. సో నేను ఇవాళ వరంగల్ షోకి అయితే వచ్చాను, డాగ్ షో. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి మనకి డాగ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. నేను మీకు చాలా డిఫరెంట్ బ్రీడ్స్ అయితే మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దాట్ మీకు అంటే ఒక వరంగల్ షో ఎలా ఉండబోతుంది అండ్ ఈ షోలో పర్ఫార్మెన్స్, డాగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మీకు అన్ని క్లియర్గా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని చూస్తూ ఉండండి అండ్ స్టే ట్యూన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నా పేరు హరీష్ రెడ్డి. సో ఫ్రమ్ చింటూ రెడ్డి ఫార్మ్స్. ఓకే. అండ్ వి బ్రీడ్ షీ ట్జూస్, మాల్టీస్, చౌచౌ, పుడిల్ అండ్ అంతే. దీస్ ఆర్ ద బ్రీడ్స్ విచ్ వి బ్రీడ్ బేసికల్లీ. ఓకే. యా. సో వెరీ బ్యూటిఫుల్ డాగ్ అండి, నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ మీకు ఎంత టైం పడుతుంది అసలు దీన్ని ఇలా చేయడానికి? అంటే కంప్లీట్ ఇంటి దగ్గర నుంచి మాట్లాడుకుంటే స్నానం చేపించి ట్రీట్మెంట్ చేసి ఒక 4-5 hours పడుతుందండి అప్రాక్సిమేట్లీ. ఈజీలీ మీరు ఒక షిట్జూని గ్రూమ్ చేయాలి లేదా ఇలా మీరు ప్రాపర్ గా సెట్ చేయాలి అనుకుంటే మీకు ఆల్మోస్ట్ 4 hours పడుతుంది. అంతేనండి, 4 to 5 hours. జనరల్ గా ఇప్పుడు మనకి పప్పీస్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి? పప్పీస్ ఉంటాయండి అవైలబుల్, బట్ ఎవ్రీ టైం ఉండవు. ఎందుకంటే మేము చాలా తక్కువ బ్రీడింగ్ చేస్తాం బేసికల్లీ. ఓకే. అంటే లైక్ సెలెక్టివ్ బ్రీడింగ్, లైక్ మదర్, ఫాదర్, రెండు నేమ్ బ్లడ్ లైన్, ఛాంపియనా కాదా, దేనికి ఏం సెట్ అవుతుంది, అట్లా సెలెక్టివ్ బ్రీడింగ్. అంటే షిట్జూ స్టాండర్డ్ ఇంప్రూవ్ చేయడానికి సెలెక్టివ్ బ్రీడింగ్ మాత్రమే చేస్తాం. అంతకు మించి తప్ప మా దగ్గర 24 hours మాత్రం పప్పీస్ ఉండవండి. ఓకే. యా. సో ఇది ఛాంపియన్, ఇది ఇప్పుడు మీరు డాగ్ తెచ్చింది? ఇది ఆల్రెడీ ఛాంపియన్ డాగ్ అండి. ఇది డెస్టినీస్ డీమన్ స్లేయర్ అని చెప్పేసి ఇంపోర్ట్, దాని సన్ వీడు హంటర్. ఓకే. వీడు 2 shows లోనే ఛాంపియన్. చూడండి అసలు అంటే నార్మల్ గా ఇప్పుడు మన షిట్జూ వెనుక ఎంత వర్క్ ఉంటది అనేది, అంటే ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఇది డాగ్ కూడా. ఇది ఇంకా ఈ ముస్టాచెస్ ఇవన్నీ ఇప్పిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది అండి. షూర్. మనం ఇప్పుడు షోలో వెళ్ళిన తర్వాత మనం ఇంకా చూపిద్దాము అసలు డాగ్ ప్రాపర్. అంటే ఇప్పుడు మనకి షోలో చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఇంకా అవుతుంది, ఇంకా వర్క్ అవుతుంది, ఇంకా కాలేదు ప్రాపర్ గా. అవును. ఇంకా ఇదంతా కూడా యాక్సెసరీస్ అన్నమాట. చూడండి అన్ని కూడా ఉంటాయి అన్నమాట. అంటే నార్మల్ గా ఇప్పుడు మన హ్యూమన్స్ కన్నా ఎక్కువ ఉంటాయి అన్నమాట వీటికి యాక్సెసరీస్ అవన్నీ కూడా వాడడానికి, చేయడానికి. సో మీ దగ్గర ఎన్ని డాగ్స్ ఉన్నాయండి అండ్ మీ ఫామ్ ఎక్కడ ఉంది? మా ఫామ్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది, కరీంనగర్ లో ఉంది. అండ్ మా దగ్గర వచ్చేసి ఇంపోర్ట్స్ 8 imports ఉన్నాయండి. ఓకే. అండ్ we have 20, 25, 30 dogs with us. సో వ్యూవర్స్ ఇక్కడ చూడండి, అంటే చాలా చిన్న పాప. సో తను అసలు ఒక డాగ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఎలా స్టాక్ చేస్తుంది అనేది మీరు చూడొచ్చు. వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. డాగ్ కూడా ఎంత బాగా వింటుందో ఆ పాపకి, చిన్న పాపకి. సో డాగ్ పేరు వచ్చేసి చీచా అంట. అండ్ మనం మాట్లాడదాం, ఆ అమ్మాయితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. హాయ్ డియర్, వాట్స్ యువర్ నేమ్? Cheryl. Okay. So from how many years you are handling? I think from 7. From 7 years you are handling. Okay. Where are you from? I'm
They are from Hyderabad. సో ఈ అమ్మాయి అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది. సో దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ డాగ్ బ్రీడ్ వచ్చేసి డాబోమ్యాన్ అనమాట. అండ్ డాగ్ పేరు వచ్చేసి చీచా. సో చూడండి ఎంత బాగా స్టాక్ చేస్తుంది తను, ఎంత బాగా హ్యాండిల్ చేస్తుంది అనేది డాగ్ని. సో సూపర్, గుడ్ జాబ్. సో ఫ్రెండ్స్, ఇది సైబేరియన్ హస్కీ అనమాట. సో ఇది ఒక ప్రాపర్ సైబేరియన్ హస్కీ. అండ్ ఇది ఆల్రెడీ ఛాంపియన్, బట్ మళ్ళీ దీన్ని షోకి చెత్తేయడం అయితే జరిగింది. సో చూడండి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అండ్ ఏంటనేది. సో రింగ్లో అయితే మనం చూడొచ్చు 2 సైబేరియన్ హస్కీస్ అయితే ఉన్నాయి. ఒకటి మేల్ అండ్ ద అదర్ వన్ ఇస్ ఫీమేల్ అనమాట. Exhibit number 75. All BOP winners of Group 2, please report at ring number 1. All 75. BOP winners of Group 2, please report at ring number 1. All Group 2 all Group 2 BOB winners. Calling all Group 2 BOB winners. Exhibit number 75, 76, 77, 78. Dash hunt. Ladies and gentlemen, we are judged where the husky judging is in progress. Husky originates from the tundra mountains of Siberia, now in Russia. Huskies are basically sledge dogs. They are known for their stamina and survival instincts. These charming canines can also be great fish hunters, making them the most preferred working breed in the snowlands. They are characterized by a very heavy coat, mostly either white and black, white and red, or pure white. I request all the dash hunt exhibitors to please mark their presence at ring number 2. Exhibit number 75, 76, 77, 78. This is the last and final call for exhibit number 75, 76, 78. Dash hunt exhibitors, all is will be marked as absent. All Group 2 BOB winners, please report at ring number 1. All Group 2 BOB winners, please report at ring number 1. Attention please, all BOB winners of Group 2, please report at ring number 1. All the winners of Pomeranian 80 and Chow. Pomeranian 85 and 192. All BOB Exhibit winners number of 85, 192. Pomeranian, exhibit number 85 and 192. 85 and 192 Pomeranian. 85, 192. Exhibit number 192, Pomeranian. Exhibit number 192. Chow 93. Exhibitors, those who own CC, RCC, BOB and RVOB, please collect your certificates near ring number 1. All Group 2 BOB winners, please report at ring number 2. Ring number 1. Exhibit number 77, 78. Dash hunt, exhibit number 77, 78. 2 BOB winners, please Exhibit. report at ring number 1. Ladies and gentlemen, I would like to request your attention once again to ring number 2, where we have where the Group 5 judging is in progress. Lining up right now are the Husky, the Chow Chow, the Pomeranian, the Siberian Husky, and the Pomeranian. The Chow Chow is a Spitz-type dog breed originally from the northern China. The Chow Chows are sturdily built dogs, square in profile with a very broad skull. Chow Chow's distinct feature is having a blue tongue. Chow Chows are generally timid dogs. The breed is known for a very dense double coat. The fur is particularly thick in the neck area, giving it a distinctive, rough or a mane-like appearance. Ladies and gentlemen, the Chow Chow. Exhibitors, those who own CC, RCC, BOB and RVOB in ring number 1 and 2, please collect your certificates near ring number 1. All BOB winners of Group 2, please report at ring number 1. Ring number 1,
Group 2 BOB winners, please report at ring number 1. This is the last and final call for exhibit number 17. Please put your hand together for the group winners. సో ఇది రింగ్ 2 అనమాట. సో రింగ్ 1 అండ్ రింగ్ 2. రింగ్ 1లో ఒక జడ్జ్ ఉన్నారు, రింగ్ 2లో ఇంకొక జడ్జ్ ఉన్నారు. సో రింగ్ 2లో పర్ఫార్మెన్స్ చూడండి హస్కీది. షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అండి. మీరు చూడొచ్చు ద వాక్, ద వే షీఈస్ వాకింగ్, వాక్ అండ్ జడ్జ్ ఇప్పుడు జడ్జింగ్ కూడా అవుతుందన్నమాట. సో చూడండి. సో ఇప్పుడైతే బైట్ చెక్ చేస్తున్నారనమాట డాగ్ది. Last and final call, all Pomeranian number 1. Pomeranian exhibit number 83, 84, all chow. సో రింగ్లో ఈ 2 డాగ్స్ ఉన్నాయి కదా. సో నాకు ఇప్పుడే తెలిసిందనమాట. సో ఇది ఫాదర్ అండ్ డాటర్ అంట. సో ఫాదర్ అండ్ డాటర్ ఒకటే రింగ్లో పర్ఫామ్ చేస్తున్నాయి. Ladies and gentlemen, boys and girls, the Huskies are usually sledge dogs. These are known for their stamina and survival instincts. These charming canines. సో ఫ్రెండ్స్ ఇది రాట్వీలర్ రింగ్ అనమాట. సో చూడండి, ఇది చాలా క్రేజీ ఉంటుంది ఇది. అండ్ మీకు ఏ డాగ్ నచ్చింది అనేది మీరు కమెంట్ చేయండి. CC, RCC, BOB and RBOB in ring number 1 and 2. Please collect your certificates near ring number 1. కోమలమ్మ రింగ్ నెంబర్ 2లోకి రండి. All Siberian Husky exhibitors, please report at ring number 1. Attention please, all Siberian Husky exhibitors, please Exhibit number report at ring 64. number 1. ఎగ్జిబిట్ నెంబర్ 64, 65, 66, 65, 66. జోరో. Exhibit number 65, exhibit number 65, exhibit number 66, Last and final call. సో all జడ్జ్ Siberian అయితే Husky బైట్ చెక్ exhibitors, చేస్తున్నారనమాట please report at రాట్వీలర్ది. ring number 1. Siberian Husky exhibit number 79 and 80. Please report at ring number 1. Last and final call. Siberian Husky exhibit number 79 and 80. You are being marked absent. exhibit number 65 and 66. This is the last and final call for exhibit number 65, 66 Rottweiler. Siberian Husky exhibit number 82. Please report at ring number 1. Siberian Husky exhibit number 82. Ladies and gentlemen, I would like to request your attention once again to ring number 2. 65. Rottweilers. One of the oldest breed in the world, origins dating back to the ancient Rome. And it is believed to have been first bred by the gladiators in 13 AD for sporting, or rather, to be precise, for bull sporting. Rottweilers are known for their fiercely protective attitude towards the masters, but they are very, very gentle towards babies. Categorized by a punch face and a strong jaw, they can scare the mightiest. Usually found in a black smooth coat, a fully grown male, though just 55 to 60 centimeters, can weigh up to 55 kilos. Ladies and gentlemen, give it up for All Pomeranian exhibitors, please report at ring number 1. Attention please, all Pomeranian exhibitors, please report at ring number 1. సో ఇదైతే క్రేజీ అనమాట. సో ఈ 2 డాగ్స్కి అయితే కాంపిటీషన్ అవుతుంది. వీళ్ళైతే రౌండ్స్ వేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 3-4 రౌండ్స్ అయితే వేశారు. Ladies and requesting attention all exhibitors.
Requesting the group 3 exhibitors, to please come to the waiting ring number 2. Requesting all group 3 exhibitors to please come to waiting ring number 2. All Pomeranian exhibitors, please report at ring number 1. Attention please, all Pomeranian exhibitors, please report at ring number 1. All Pomeranian exhibitors, please report at ring number 1. Attention please, all Pomeranian exhibitors, please report at ring number 1. Exhibit number 64. Exhibit number 64. This is the last and final call for Exhibit number 59. Please Rottweiler. number 1. Exhibit number 59, Rottweiler. Either white, black, white and red, or pure white. Up next, on the judging for group in ring 1, is a Pomeranian. The Pomeranian were Please report at ring number 1. Zara! Zara! All legal exhibitors, Zara! please report Zara! at ring number 1. Zara! 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 All legal exhibitors, Zara! Zara! please report at ring number 1. Zara! Zara! Exhibit number 74. Jack Russell Terrier. Exhibit number 74. Jack Russell Terrier. Attention all Beagle exhibitors, this is the last and final call. All Beagle exhibitors, please report at ring number 1. All Beagle exhibitors, please report at ring number 1. I request all group exhibitors, dog man, mark your presence. సో నెక్స్ట్ చౌచౌ అనమాట. ఇది చౌచౌ అనేది ఒకటే డాగ్ వచ్చింది షోలో, బట్ ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ వెల్ మెయింటైన్డ్. సో ఇది విన్ అయిందనమాట, సీసీ కొట్టింది ఇది. సో ఇది పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా ఉందన్నమాట వీడియో. సో నాది అది కూడా అప్లోడ్ చేస్తాను అండ్ మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.